హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. ఈరోజు మనం ఏం అన్బాక్సింగ్ చేస్తున్నాం. సో దాని ప్యాకేజ్ అమెజాన్ నుంచి వచ్చింది. సో దాన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట. సో అన్బాక్సింగ్ ముందు ఆ ప్యాకేజ్లో చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నాయి. బట్ మేజర్ డ్యామేజెస్ ఏం కాదు, మైనర్ డ్యామేజెసే. సో ప్రాబ్లం లేదు. సో ఓటీపీ చెప్పి తీసుకున్నాను. సో మీరు ఎవరైనా తీసుకునేటప్పుడు చూసుకోండి, డ్యామేజెస్ ఉంటే కానీ ఓటీపీ చెప్పకండి. సో మళ్ళీ రిటర్న్ పాలసీస్ కొన్ని ఐటమ్స్ కొండవు. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు వచ్చిన మౌస్ మాట. ఇది పోట్రానిక్స్ బ్రాండ్ది టోడ్ ఎర్గో 3 రీఛార్జబుల్ మాట ఇది. సో ఇది వైర్లెస్ కింద పనిచేస్తుంది, డాంగిల్ కూడా ఉంటుంది, దాంతో కూడా మనం పెట్టుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది దీని మీద ఉన్న డీటెయిల్స్. దీని ఎంఆర్పి 2500 అంటున్నారు, కానీ అంత రాలేదు. ఎంఆర్పి నేను మళ్ళీ మీకు చెప్తాను ఎంత ఉందనేది. అది కాకుండా మనకు చూడాలంటే దీని మోడల్ POR3031. ఓకే, బ్లాక్ వచ్చిందన్నమాట. దీంట్లో ఇవి డీటెయిల్స్ ఉంది. అర్గోనామిక్ అండ్ వెర్టికల్ డిజైన్, 2.4 GHz వైర్లెస్ అండ్ 2 బ్లూటూత్. అంటే 2.4 GHz ప్లగ్ ఉంటుందన్నమాట. అది ప్లగ్ చేస్తే మనకి టైప్ ఏ పోర్ట్ ఉంటుంది, దాంట్లో ప్లగ్ చేసుకుంటే డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది వైర్లెస్గా. లేదా బ్లూటూత్ ఉంటే సిస్టమ్కి కానీ ల్యాప్టాప్ కానీ బ్లూటూత్ ఫెసిలిటీ ఉంటే దాంతో రెండు డివైసెస్కి ఒకేసారి కనెక్ట్ అవ్వచ్చు. ఈ వర్షన్ ఏమో 5.0తో వస్తుంది. నెక్స్ట్ రీఛార్జబుల్ బిల్టిన్ బ్యాటరీ. సో మనకి టైప్ సి ఛార్జర్ ఉంది, దాంతో మనం బిల్టిన్ చేసుకోవచ్చు అనమాట. 6 బటన్స్ ఉన్నాయి, నావిగేషన్ చెప్తాను ఒకటి. మల్టీ కలర్ RGB లైట్స్ ఎఫెక్ట్స్ కూడా ఉంది. ఇది ఏంటంటే ఒకటే సింగిల్ లైట్ కలర్స్ అనమాట, మనం మల్టిపుల్ చేంజ్ చేయడానికి లేదు. నెక్స్ట్ అడ్జసెంట్ సెన్సిటివ్ అప్ టు 2400 DPI. సో DPI కూడా మనకి 800 నుంచి స్టార్ట్ అవుతుంది, 2400 వరకు మన DPI కూడా చేసుకోవచ్చు. కనెక్ట్ అప్ టు 3 డివైసెస్. అదే ఒక 2.4 GHz వైర్, దాంతో ఒకటి 2 బ్లూటూత్, మొత్తం 3 డివైసెస్ని ఎట్ ఎ టైంలో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇంకా ఇక్కడ మనకి ఇలా డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది రీఛార్జ్, మన ఛార్జింగ్ ఎంత ఉందని చూపిస్తుంది. ఇది DPI బటన్, లెఫ్ట్ రైట్ స్క్రోల్ వ్యూ. అలాగే ఇదే సైడ్ ఇక్కడ ఉంది కదా బటన్స్, ఇవి మనకి బ్యాక్ బటన్, ఫార్వర్డ్ బటన్స్ అనమాట. సో 6 బటన్స్, 1 2 3 4 5 అండ్ 6, అంతే ఇవే ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు బాక్స్ ఓవర్ వ్యూ చూసాం, ఇప్పుడు బాక్స్ కంటెంట్ చూద్దాం. సో ఇది మనకు వచ్చిన ప్యాకేజ్. ఓకే, ఎలా చేయాలి వారంటీ అనేది మనకు తెలుస్తుంది. సైన్ అండ్ స్టాంప్ అంట. ఓకే, నెక్స్ట్ ఇది టోడ్ ఎర్గో, ఇది మాన్యువల్, యూజర్ మాన్యువల్. గుడ్. నౌ మెయిన్ది ఫస్ట్ వైర్ చూద్దాం. ఇది టైప్ ఏ టు టైప్ సి పోర్ట్ కనిపిస్తుంది కదా, టైప్ సి పోర్ట్ ఇది. ఓకే, సో మరీ లెంత్ ఏం లేదు, జస్ట్ చాలా తక్కువ ఉంది. ఒక చేత్తో పోలిస్తే ఇక్కడ దాకా వస్తుంది అంతే. ఒక ½ ఫీట్ ఉంటుందేమో, ½ ఫీట్ కన్నా ఎక్కువ ఉంటుంది, 1 ఫీట్ దగ్గరలో ఉంటుంది అంతే. ఓకే, ఇది మెయిన్ మౌస్. మీకు ఓవర్ వ్యూ చూడండి. పైన బ్రాండ్ ఉంది పోట్రానిక్స్ అని. ఇక్కడ డాట్స్ ఏమో రిప్రజెంట్ ది ఛార్జింగ్. బటన్స్, స్క్రోల్లో కూడా క్లిక్ కూడా ఉంది. క్లిక్ చేసి మనం ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఫాస్ట్గా అవుతుంది అనమాట. ప్యాడ్స్, ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ ఉంది బటన్. ఇది ఏ డివైస్కి కనెక్ట్ అవ్వాలనేసి అనమాట. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏం చూపిస్తుందంటే మనకి ఫస్ట్ ఇది 2.4 GHz కనెక్ట్ అవ్వాలా, బ్లూటూత్ 1 కనెక్ట్ అవ్వాలా, బ్లూటూత్ 2 కనెక్ట్ అవ్వాలా అని చెప్తుంది అనమాట. సో ఇది ఆన్ అండ్ ఆఫ్. ఓకే, నవ్వు విల్ ట్రై. ఆన్ చేద్దాం. ఆన్ చేసాం. సో సెర్చ్ చేసింది, బ్లూటూత్ 1కి వెళ్ళింది, బ్లూటూత్ 2కి వెళ్ళింది, 2.4 GHzకి వెళ్ళింది. సో ఇది లైటింగ్, మీకు వచ్చే RGB లైటింగ్. ఇక్కడ టైప్ సి ఇచ్చాడు. ఇవి మీకు ఫార్వర్డ్ ఒకటి, బ్యాక్వర్డ్ ఒకటి బటన్స్ అనమాట. అంతే, సింపుల్, నీట్. ఓకే, ఈ RGB లైట్స్ని కానీ మనం ఎక్కడ అడ్జస్ట్మెంట్ కానీ, అంటే మల్టిపుల్ మోడ్స్ కానీ అది ఏమి ఉండదు. ఓన్లీ డివైస్, ఏ డివైస్ కనెక్ట్ అవ్వాలి, 2.4 GHz మోడ్ కనెక్ట్ అవ్వాలా, లేకపోతే బ్లూటూత్ 1కా బ్లూటూత్ 2కా అనేది కనెక్ట్ అవ్వాలా అనేది ఉంది. ఇది డాంగిల్. సో ఇదే 2.4 GHzది డాంగిల్ అనమాట. ఇది టైప్ ఏ. ఇది టైప్ ఏ. సో టైప్ ఏ డివైస్ పోర్ట్లో పెట్టి ఇది ఏలో పెట్టామంటే ఫస్ట్ దాంట్లోకి ఆన్ చేసి, ఇది ఏలో ఉంది కదా, ఇప్పుడు బ్లూటూత్ 1, బ్లూటూత్ 2, ఇది ఏ గ్రీన్ కలర్ వస్తుంది. సో ఇది దేనికి కనెక్ట్ చేస్తే ఆ డివైస్ కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇది ఇప్పుడు ఆఫ్ అయిపోయింది.
ఇది ఎందుకు ఆఫ్ అయిపోతుందంటే ఇప్పుడు ఈ డివైస్ దేనికి కనెక్ట్ అవ్వలేదు కాబట్టి ఇది ఆఫ్ అయిపోతుంది. అదే ఇప్పుడు మనం ఈ డివైస్ చూసారా సింగిల్ క్లిక్లో మళ్ళీ కనెక్టింగ్ ట్రై చేస్తుంది. వన్స్ కనెక్ట్ అయితేనే ఈ ఆర్జీబీ లైట్ మీకు రన్ అవుతుందన్నమాట. అలాగే పవర్ సేవింగ్ కోసం ఏంటంటే మనం ఐడియల్లో ఉంచేసినా సరే ఈ ఆర్జీబీ లైట్ ఆఫ్ అయిపోతుంది. సో ఇది కూడా ఒక 10 మినిట్స్ అలా ఉండిన తర్వాత ఇది కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది సిస్టమ్తో. ఓకేనా, మళ్ళీ మనం ఎప్పుడైతే సింగిల్ క్లిక్ చేయమో వెంటనే ఇది కనెక్ట్ అయిపోతుంది డివైస్కి. ఒకవేళ డివైస్ కనెక్ట్ అయితే వెంటనే ఈ ఆర్జీబీ కూడా మనకి లైట్ రన్ అవుతుందన్నమాట. ఇప్పుడు అవన్నీ మీకు చూపిస్తా. ఓకే, అదంతా ఆల్రెడీ ట్రై చేసాం. సో అంత వర్కౌట్ అయితేనే మీకు చెప్దాం అనేసి ఆగమాట. వీడియో షూట్ చేస్తాను, చేసి చూపిస్తాను. ఓకే, ఇది ఓవర్. ఇది ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది, ఇలా వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు డాంగిల్ కనెక్ట్ చేసి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా ఇప్పుడు డాంగిల్ కనెక్ట్ చేసి చూద్దాం. ఇది మన సిస్టమ్ ఆల్రెడీ ఆన్ చేసి ఉంది. సో ఇప్పుడు ఇది క్లిక్ చేస్తుంటే ఆఫ్ అయిపోద్ది. డాంగిల్ ట్రై చేస్తుంది, డాంగిల్ నా చేతిలో ఉంది. సో ఆఫ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడే ఉంచున్నాం. ఇప్పుడు డాంగిల్ని పెడదాం. డాంగిల్ ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు సింగిల్ క్లిక్ చేస్తున్నాను నేను. ఏంటి ఇంకేం సాఫ్ట్వేర్ అసలే కనెక్ట్ అయిపోయింది. మీకు కనిపిస్తుంది కదా. సో ఇది మన మౌస్ మాట. సో ఇప్పుడు డీపే చేస్తాం. చూద్దాం, సింగిల్ క్లిక్ చేసా, చూసారా ద మూమెంట్ అనేది చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు ఇంకోసారి క్లిక్ చేస్తున్నాను డీపే. ఎప్పుడు మూమెంట్ అనేది కొంచెం ఎక్కువైంది. ఇంకోసారి క్లిక్ చేస్తున్నాను, థర్డ్ క్లిక్. సో చాలా ఫాస్ట్గా ఉంది. ఎలాగంటే ఆ పైకి, ఎలాగంటే కిందకి వస్తుంది. అదే ఫస్ట్ డీపే అయితే మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది. ఇప్పుడు అదే. సో 800 అనమాట. ఇది జస్ట్ చాలా తక్కువ ఉంటుంది. గేమ్స్ ఆడేటప్పుడు ఆ డీపే లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం మౌస్ని కర్సర్ని చాలా ఫాస్ట్గా కదపాల్సి వస్తుంది కదా, బటన్స్ మీద క్లిక్ చేయాలి అన్నింటికి. దానికోసం బట్టి డీపే లెవెల్ అనేది వేరీ చేస్తారు. ఒక్కొక్కదానికి ఒక్కొక్కలా పెట్టుకుంటారు అనమాట, ఒక్కొక్కరికి అలవాటు బట్టి. సో మనకి మినిమం 2లో ఉంటే సరిపోతుంది. ఎంత 2లో ఎంత ఉంటుంది అది అనేది చూడాలి ఒకసారి. కానీ 2 అనేది నాకైతే సఫిషియెంట్గా అనిపించింది. సో చాలు మనకి. ఇది సో ఇప్పుడు దీన్ని అంటే ఇప్పుడు ఇది రీఛార్జబుల్ బ్యాటరీ కదా. సో ఇక్కడ మనకి ప్రస్తుతానికి అయితే ఏ లైట్స్ ఎలగట్లేదు, ఎందుకంటే నేను ఫుల్ ఛార్జ్ పెట్టాను అనమాట. సో ఇప్పుడు సిస్టమ్ అనేది మనకు కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఆర్జీబీ అనేది కంటిన్యూస్గా రన్నింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బ్లూటూత్ 1కి మారుస్తున్నాను. బ్లూటూత్ 1కి ఇప్పుడు ఇందులో కూడా బ్లూటూత్ 1కే కనెక్ట్ అయింది. ఇదే ల్యాప్టాప్కి బ్లూటూత్ 1తో కూడా నేను కనెక్ట్ చేశాను అనమాట. అంటే బ్లూటూత్ వర్క్ అవుతుందా లేదా అనేసి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ బ్లూటూత్ 1 కనెక్ట్ అయింది. బ్లూటూత్ 2 దీనికి లేదు, అసలు దేనికి కనెక్ట్ అవ్వలేదు. సో దానికి రన్ అవ్వట్లేదు. సో మళ్ళీ అగైన్ మనం ఇప్పుడు బ్లూటూత్ 2కి ట్రై చేస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ట్రై చేసింది, అయిపోయింది. ఇప్పుడు ఇంకెక్కడ కనెక్ట్ అవ్వలేదు కదా, ఆర్జీబీ కూడా అయిపోయింది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి బ్యాటరీ అనేది యూజ్ అవుద్ది, బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ వస్తుంది. అదే ఇది ఆన్లో ఉండి కనెక్ట్ అవ్వలేనప్పుడు కూడా మనకు అలాగే ఉండుంటే, ఇప్పుడు చూడండి ఆర్జీబీ రన్ అవుతుంది, బ్లూటూత్ 2కి ట్రై చేస్తుంది. బ్లూటూత్ 2కి సో ట్రై చేస్తుంది, కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఇంకంతే ఆఫ్ అవుతుంది. మళ్ళీ మనం ఇది క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తుంది. ఓకేనా, అంటే మనకి ఇన్స్టెంట్గా ట్రై చేస్తుంది అనమాట. ఇలా క్లిక్ చేయగానే ట్రై చేస్తుంది. కనెక్ట్ అయితే ఓకే, ఈ ఆర్జీబీ కూడా వెళ్ళిపోతుంది. ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే రెండు ఆఫ్ అయిపోతున్నాయి. సో మనకి దీనివల్ల ఏంటంటే మన మౌస్ తిప్పినా సరే ఇంకా అది కనెక్ట్ అవ్వలేదు కాబట్టి, ఇంకా అది రన్ అయినా వేస్ట్ కాబట్టి మనకు కనెక్ట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని 2.4 GHzకి మారుద్దాం. డాంగిల్ మోడ్కి కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది ఆఫ్ అవ్వదు. ఓకే, ఇది ఆఫ్ అవ్వదు, ఇది కానీ ఆఫ్ అవుతుంది అనమాట. అంటే ఆర్జీబీ అనేది మనం ఐడియల్గా వదిలేస్తే కానీ ఆఫ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఒక 15 సెకండ్స్ అయింది, చూద్దాం. ఇప్పటికి ఒక 35 సెకండ్స్ అయింది. ఎస్, ఇప్పుడు చూసారు కదా, ఇది ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. ఓకే, కానీ నేను ఎప్పుడైతే దీన్ని మూమెంట్ ఇస్తానో వెంటనే కనెక్ట్ అయిపోద్ది.
సో మూమెంట్ వచ్చింది, మళ్ళీ కనెక్ట్ అయింది. అంటే నియర్ టు 1 మినిట్ వరకు అది ఐడియల్లో ఉంటే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఛార్జింగ్ కోసం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నాకు టైప్ సి పోర్ట్ ఇంకోటి ఇటు సైడ్ టైప్ ఏ లేదు. సో ఓన్లీ వన్ టైప్ ఏ ఉంది, అన్ని బ్యాక్ సైడ్ ఉన్నాయి. సో నేను ఈ డాంగిల్ని రిమూవ్ చేద్దాం. కొత్త సిస్టమ్ కదా, చాలా గట్టిగా ఉంది, కష్టంగా ఉంది. సో ఇప్పుడు ఇది పెడదాం. ఇది ఎందుకు చేస్తున్నా అంటే మనకి ఎప్పుడైనా ఛార్జింగ్ అయిపోయినా సరే కనెక్ట్ అవుతుందా లేదా, అంటే ఛార్జింగ్ కూడా మనకు వర్క్ అవుతుందా లేదా అని తెలుసుకోవడం అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఛార్జింగ్ పెడదాం. యాక్చువల్లీ ఇది ఫుల్ ఛార్జే ఉంది ఇప్పుడు నాకు. సో ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు కొంచెం రెడ్ లైట్ వెలుగుతుంది. సో లెట్ మీ జూమ్ ఇట్. సో ఇది ఛార్జింగ్ అవుతుందన్నమాట. అంటే ఇది నాకు ఇంకా నేను చూడాలి ఇది అంటే మొత్తం లైట్స్ అని ఆఫ్ అనేది, అంటే ఫుల్ ఛార్జింగ్ అయితే ఆఫ్ అవుతుందా, లేకపోతే ఇది లాస్ట్ పాయింట్ ఎలాగలేనట్టు చూపిస్తుంది కదా, ఇది లైట్కి వెళ్తుంది అంటే ఆఫ్ ఛార్జింగ్లో ఉందా, అంటే ఇప్పుడు ఆఫ్ ఛార్జ్ బ్యాటరీ డౌన్లో ఉంటే ఆఫ్ నుంచి ఛార్జింగ్ అవుతుందా అనేది మనకు తెలియదు అనమాట, చూడాలి. బట్ ఇది అనేది మనకి ఛార్జింగ్ ఇండికేటర్ అనమాట. సో ఇప్పుడు మీరు చూడండి, నేను దీన్ని ప్లగ్ తీసేస్తాను. ఇప్పుడు దీన్ని ప్లగ్ తీస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఎటువంటి ఇది చూపించట్లేదు, అంటే ఇది మనకి ఛార్జింగ్ ఇండికేటర్ అని తెలుస్తుంది. కానీ ఇది ఫుల్ ఉంటే ఛార్జింగ్, లేకపోతే ఫుల్ లేకపోతే ఛార్జింగ్, అంటే ఎంటీ ఉన్నప్పుడు ఛార్జింగ్ చూపిస్తుంది ఏంటనేది మనకు తెలియదు. సో ఇప్పుడు ఇది కనెక్ట్ చేశాను. ఓకే, సో గిగాహెచ్ఎస్లో లేదు కాబట్టి నేను దీన్ని బ్లూటూత్ మారుస్తున్నాను. బ్లూటూత్ 1 దీనికి కనెక్ట్ అయింది. సో మీరు చూస్తున్నారు కదా, మౌస్ అవుతుంది. సో దానికి అర్థం ఏంటంటే మనకి ఆన్ ఛార్జింగ్ కూడా మనకి వర్క్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఒక సడన్గా ఛార్జింగ్ అయిపోతే మన దగ్గర టైప్ సి మ్యాక్సిమం మనకు ఉంటాయి కాబట్టి టైప్ సి మనం అంటే ల్యాప్టాప్కి పెట్టుకొని మనం రీఛార్జ్ అవుతున్నప్పుడు, ఛార్జింగ్ అవుతున్నప్పుడు కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని ల్యాప్టాప్స్ ఇప్పుడు టైప్ సి కూడా వస్తుంది. సో టైప్ సి టు టైప్ సి ఛార్జింగ్ కూడా మన దగ్గర ఉంటుంది కాబట్టి ఒకే సింగిల్ కేబుల్తో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో మళ్ళీ దీన్ని సపరేట్గా కేబుల్ కొనవసరం లేదు. అయినా సరే వాళ్ళు ఒక ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మీరు లెంత్ చూస్తున్నారు కదా, ఇనఫ్ లెంత్ అయితే ఉంది. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీని లెంత్, మౌస్ లెంత్, అదే వైర్ లెంత్. సో ఇనఫ్ అయితే ఉంది. సో మనం అలా పెట్టుకొని ఛార్జింగ్ అవుతున్నప్పుడు కూడా మనం వర్క్ చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం అయితే లేదు. ఓకే, ఇది పోట్రానిక్స్ వాళ్ళది ఈ టైప్ మాట. సో ఇప్పుడు దీని సో ఈ మౌస్ని మనం మామూలుగా మౌస్తో కాకుండా ఇలాగా ఆపరేట్ చేయగలుగుతున్నాం లేదా అంటే ఇది పట్టుకోవడం కదా చాలా కన్వీనియంట్గా ఉంది. లాంగ్ అవర్స్ వర్క్ చేస్తే కానీ ఖచ్చితంగా ఇది యూస్ఫుల్లే. కానీ కొన్ని రోజులు మనకి అలవాటు అవ్వాలన్నమాట. ఈ సిస్టము మనకి, అంటే ఇలాగా మనం మామూలు జనరల్గా నార్మల్ మౌసెస్ వాడుతూ ఉంటాం కదా, దాంతో పోలిస్తే ఇవి అంటే కొన్ని రోజులు అలవాటు అయితే కానీ చాలా ఫ్రీగా, హ్యాపీగా, అంటే లాంగ్ అవర్స్ కానీ వర్క్ చేస్తే కానీ చాలా బాగుంది. సో ఇది నా దగ్గర వాడుతున్న, ఆల్రెడీ యూస్ చేస్తున్న ఒక 2-3 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను అనమాట. ఇది లెనోవో వాళ్ళది, లెనోవో బ్రాండ్ మొత్తం పోయింది. సో ఇది లెనోవో వాళ్ళది, కానీ ఇది బ్యాటరీ బేస్డ్ మాట. ఇలాగా బ్యాటరీ, దీనికి డాంగల్ ఎక్కడ ఇస్తున్నారు ఇందులో, కానీ ఇందులో ఇచ్చిన ఇది చాలా టైట్గా ఉంటుంది. ఓకే, అసలు వచ్చే ఛాన్సే లేదు. కానీ అది కానీ ఇలాగంటే చాలు వచ్చేస్తుంది. అది కూడా అది బయట, ఇది మళ్ళీ లోపల పెట్టారు. ఈ డాంగిల్ని కూడా మనకి ఇన్సెక్షన్ లోపల అనమాట. సో చాలా బాగుంటుంది ఇది కూడా. కానీ దీంతో చాలా రోజుల నుంచి వాడుతున్నాం కదా, ఇది లాంగ్ అవర్స్ ఇలా పెట్టుకుని ఉండడం వల్ల ఈ రిస్ట్ అనేది కొంచెం ఎక్కువసేపు ఉంచితే పెయిన్ వస్తుంది. అదే మనకి జనరల్గా మనకి ఏంటి ఇలాగ ఉంటుంది హ్యాండ్. సో ఇలాగ ఉంటే కొంచెం ఫ్రీగా అనిపించింది నాకు ఎందుకో. మ్యాక్సిమం 1 వీక్ అవుతుంది, 1 వీక్ నుంచి యూజ్ చేస్తాను. సో 2-3 వీడియోస్ కూడా నేను ఆల్రెడీ ఎడిట్ చేశాను అనమాట. ఆ ఎడిట్ చేసే టైమింగ్స్లో కానీ, ఈ స్క్రోలింగ్ కానీ, ఇది చాలా నాకు బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇది అబౌట్ ఈ కొత్త మౌస్ గురించి. ఈ మౌస్ యొక్క బ్యాటరీ బ్యాకప్ నాకు తెలిసి ఇది నేను 4 డేస్ నుంచి కంటిన్యూస్గా యూజ్ చేసా. నాకు ఒక్కరోజు కూడా దాని నుంచి ఇష్యూ రాలేదు. నేను ఛార్జింగ్ పెట్టి చేయలేదు, ఎక్కువ ఛార్జింగ్ పెట్టకుండానే చేస్తాను. ఎందుకంటే నాది సిస్టమ్, ఈ టేబుల్ చాలా పెద్దగా ఉంటుంది కొంచెం. సో నేను కొంచెం ముందుకు వచ్చి చేస్తుంటాను అనమాట. సో ఇలాగా ఫ్రీగా నా హ్యాండ్ మూవ్మెంట్ కోసం వాడతాను అనమాట. సో నాకు ఈ ఛార్జింగ్ అప్పుడు ఉంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి నేను దాన్ని తీసేసే వాడతాను. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, లేకపోతే 3-4 డేస్ తర్వాత నేను ఫస్ట్ టైం మొన్న ఒకసారి ఛార్జింగ్ పెట్టామాట. కొన్ని రోజు ఫుల్ ఛార్జ్ పెట్టాను తెచ్చిన రోజు, ఎందుకంటే ఆ రోజు నాకు అర్థం కాలేదు ఇది ఎందుకు ఆఫ్ అయిపోతుందో, బ్యాటరీ ఇష్యూ ఏమో అనుకొని ఛార్జింగ్ పెట్టా. ఛార్జింగ్ ఫుల్ అయింది. తర్వాత 2.4 GHz పెట్టి 1 నైట్ వర్క్ చేసా, బాగానే వర్క్ అయింది. సో తర్వాత బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసి 1-2 డేస్ వాడా, బ్లూటూత్తో కూడా నాకు వర్క్ అవుతుంది.
సో ఇంక నేను ఈ మధ్యలో ఎప్పుడు ఛార్జింగ్ పెట్టలేదు, మళ్ళీ ఈరోజే ఛార్జింగ్ పెట్టాం. అందుకే ఈ వీడియోలో మీకు ఎంత ఛార్జింగ్స్, ఏంటి పాయింట్స్, అంటే ఫుల్ డెడ్ అయినప్పుడు మనకి ఏమైనా పాయింట్స్ చూపిస్తుందా, లేకపోతే డెడ్ అయినప్పుడు మనకి ఏమైనా తెలుస్తుందా, అంటే మనకి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసిన 2.4 GHz ద్వారా మోడ్ ద్వారా కనెక్ట్ చేసిన మనకి అక్కడెక్కడ పర్సంటేజ్ చూపించట్లేదు, అంటే ఈ బ్యాటరీ యొక్క పర్సంటేజ్ ఎంత అనేది. అలాగే ఇందులో కూడా మీకు నేను చూసాను, ఇక్కడ ఎక్కడ కూడా ఈ బ్యాటరీ కెపాసిటీ అయితే మనకి చెప్పలేదు అనమాట. ఇది ఎంత ఛార్జ్ తీసుకుంటుంది, ఎన్ని అవర్స్ బ్యాకప్ ఉంటుంది అనేది ఇక్కడ ఎక్కడ మనకి చెప్పలేదు. సో వెయిట్ చూస్తే కానీ మీకు చాలా తక్కువే, 148.4 గ్రామ్స్ వెయిట్. అంటే నాకు పెద్దగా వెయిట్ ఏమి అనిపించలేదు. బట్ కంపేర్ ఇది చూస్తే ఇదే ఇంకా వెయిటెడ్, ఎందుకంటే ఇందులో మనకి ఎక్స్టర్నల్ బ్యాటరీ వేస్తాం కదా, ఈ ఎక్స్టర్నల్ బ్యాటరీ బరువు ఉంటుంది అనమాట. ఈ బ్యాటరీ లేకపోతే ఇది చాలా లైట్ వెయిట్. ఇది మామూలుగా ఇలాగైతే వితౌట్ బ్యాటరీ అయితే ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఇది అసలు వెయిట్లెస్ కంపేర్ చేస్తే. కానీ దాంతో పోలిస్తే ఇది వెయిట్ ఇప్పుడు. కానీ ఈ బ్యాటరీ వేసామంటే కానీ, ఈ బ్యాటరీ ఎప్పుడైతే ఇందులో వేస్తే ఇది అప్పుడు చాలా లైట్ వెయిట్ కనిపిస్తుంది, ఇది వెయిటెడ్గా అనిపిస్తుంది. ఓకేనా. సో ఈ బ్యాటరీయే మనకి చేంజ్ అన్నమాట. బట్ మనం ఇది ఎక్కువ క్యారీ చేయం, బట్ క్యారీ చేసినప్పుడు కానీ ఇది అయితే అల్ట్రా స్లిమ్గా ఉంటుంది. చూడండి, అల్ట్రా స్లిమ్గా ఉంటుంది. సో దీన్ని ఈజీగా మనం ల్యాప్టాప్లో అట్లా అంటే బ్యాగ్లో పెట్టుకుని క్యారీ చేయొచ్చు. దీన్ని క్యారీ చేసినప్పుడు కానీ కొంచెం ప్రాబ్లమే, ఎందుకంటే ఇది ఇలా పైకి రావడం, ఎటు పెట్టినా మనకి ఇది కూడా ఈ విత్ కూడా ఎక్కువే, ఈ హైట్ కూడా ఎక్కువే. సో ఇది ఎలా పెట్టినా మనకి ఇబ్బంది అవుతుంది. అదే మనం ఏదైనా ల్యాప్టాప్లో సైడ్ని ఇలా పెట్టేసాం అనుకోండి, ఈ హైట్ తక్కువ కాబట్టి మనకి బాగుంటుంది ల్యాప్టాప్లో అట్లా, అంటే క్యారీయింగ్కి, బ్యాగ్స్లో క్యారీయింగ్కి ఇది బాగుంటుంది. బట్ ఇంట్లో లాంగ్ అవర్స్ కానీ వర్క్ చేస్తే మీకు 1-2 డేస్ తర్వాత ఇది బాగా అనిపిస్తుంది. అలాగే బ్యాక్ బటన్, ఫార్వర్డ్ బటన్స్ ఇవి చాలా యూస్ఫుల్గా మనకి, అంటే రియల్ టైం యూసేజ్లో, అంటే మీరు ఎంత యూస్ చేస్తారనే దాన్ని బట్టి మాట. సో రియల్ టైం యూసేజ్లో కానీ ఇది చాలా బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఒక ఓపెన్ చేసా ఏదో ఒకటి డెస్క్టాప్కి ఇలా, ఇప్పుడు ఇది బ్యాక్ బటన్ వస్తే బ్యాక్ వస్తుంది. ఓకే, సింపుల్. మళ్ళీ ఫార్వర్డ్కి వెళ్ళాలంటే ఫార్వర్డ్, నేను ఇది క్లిక్ చేస్తాను అనమాట. ఇది బ్యాక్, ఇది ఫార్వర్డ్, బ్యాక్, ఫార్వర్డ్. సో అది చాలా కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట. మనం లాంగ్ అవర్స్ మీద కూర్చొని గేమ్స్ కానీ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఇది ఈ కైండ్ ఆఫ్ మౌస్ అనేది ఉపయోగపడుతుంది. మీరు పోట్రానిక్స్ తీసుకోవచ్చు, ఇంకా మంచి బ్రాండ్ ఏదైనా ఉంటే తీసుకోండి. లెనోవో, హెచ్పీలో కూడా ఉంటాయి అనుకుంటున్నా, నేను అప్పుడు చూడలేదు. జేబ్రానిక్స్లో ఉన్నాయి. జేబ్రానిక్స్, పోట్రానిక్స్ మ్యాక్సిమం సేమ్ కైండ్ ఆఫ్ ఉంటాయి. ఇంకేదైనా బ్రాండ్స్లో మీకు ఏమైనా దొరికితే తీసుకోండి, కానీ వాటి యొక్క రేటు చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎప్పుడు కొన్నాను ఏంటంటే చూపిస్తాను. యా ఫ్రెండ్స్, నేను ఈ డివైస్ని 14th జూలై 2025 ప్రైమ్ డే సేల్స్ వచ్చాయి కదా, అందులో తీసుకున్నాను అనమాట. సో ఇది ఈ కూలర్ కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది, కూలర్ కూడా. సో ఇది పోట్రానిక్స్ టోడ్. సో దీన్ని నాకు రేట్ ఎంత పడిందంటే 1049 పడింది అనమాట. సో ఇది దాని యొక్క డీటెయిల్స్, ప్రోడక్ట్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడి నుంచి చెక్ ఇన్ చేసుకొని కొనుక్కోవచ్చు. మనకేమి కమిషన్స్ అటే రావు, ఎందుకంటే మనం అంత పెద్ద యూట్యూబర్ ఏం కాదు. సో మీరు డైరెక్ట్గా కూడా మీ అకౌంట్లో కూడా చూసుకోవచ్చు. సో లింక్ ద్వారా కూడా వెళ్ళి ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్ అయితే ఇప్పుడు ఏం లేదు, ఫ్యూచర్లో ఏమైనా ఉంటే చెప్తాను. సో ఇది ఈ వీడియో. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.